అందరూ అమ్మవారికి దండం పెట్టుకోండి అమ్మా. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. వల్లీ దేవసేన సమేతస్య సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఓం పద్మే స్థిరాం పద్మవర్ణాం తామ్యోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే. మే లక్ష్మీ సకల హోమం జరిపిస్తానని అలా కూర్చొని నిద్రపోతున్నాడేంటి? అరవకు. ఆయన నిద్రపోవడం కాదు, యాగం చేస్తున్నాడు. అమ్మా పల్లవి, వచ్చి ఇక్కడ కూర్చోమ్మా. అదేంటి స్వామి, హోమం చేయాలంటే భార్యాభర్తలు ఇద్దరూ కూర్చోవాలి కదా, పల్లవిని మాత్రమే కూర్చోమంటారేంటి? హలో, చెప్పు నాయుడు. ఏంటి, మదన్ ఫోన్ అన్లాక్ అయిందా? వెరీ గుడ్. మీరు ఫారెన్సిక్ వాళ్ళకి కాల్ చేసి ఫింగర్ ప్రింట్స్ ఎవరితో అయినా మ్యాచ్ అవుతానేమో కనుక్కోండి. నేను ఇప్పుడే వస్తున్నాను. అమ్మా, ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా. నేను హోమంలో కూర్చోవటం అసలు కుదరదు. నేను అర్జెంటుగా వెళ్ళాలి. అలాంటవేంట్రా? ఈ హోమం చేసేది మనందరి కోసం. అది కదమ్మా. ఇది ప్రతిదీ విధిలిఖితం తల్లి. ఆ అబ్బాయిని వెళ్ళనివ్వండి. అది కాదు స్వామి, ఇప్పుడు మనం హోమం చేయకపోతే బాధ్యతను బాధ్యతగా నిర్వహించే వాళ్ళు కరువయ్యారు తల్లి. ఇంత నిబద్ధత కలిగిన అబ్బాయిని మనం ఆపడం సమంజసం కాదు. వెళ్ళనివ్వండి. యాగం పల్లవితో చేయిద్దాం. తనొక్కతే ఎలా చేస్తుంది స్వామి? భర్త పక్కనుంటే కదా యాగం సఫలమయ్యేది. శ్రీకృష్ణుడి కోసం సత్యభామ ఒక్కటే యాగం చేసింది సత్యమూర్తి. ఆడదంటే అబల కాదు, పరాశక్తి. యాగానికి పల్లవి సరిపోతుంది. అతన్ని వెళ్ళనివ్వండి. మంచి స్వామి. నువ్వు హోమంలో కూర్చో తల్లి. స్వామి, శుభవాణి యాగం చేస్తుంటే దీపం ఆరిపోయిందేంటి? ఇది అరిష్టానికి సూచన కదా స్వామి? అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. చింతించకండి, అంతా శుభమే జరుగుతుంది. అమ్మా, ఆ దీపం వెలిగించు.
అమ్మా ఆ యజ్ఞగుండంలో అప్పుడప్పుడు నెయ్యి వేస్తూ ఉండండమ్మా. నాయుడు నాయుడు సార్ ఆ కార్ డీటెయిల్స్ తెలుసుకోమని చెప్పాను కదా, వచ్చాయా రాలేదా? ఎస్ఐ గారు అదే పని మీద ఉన్నారు సార్. ఒక 5-10 నిమిషాలు వచ్చేస్తారు సార్. ఒకసారి కాల్ చేసి త్వరగా కనుక్కో. అలాగే సార్. సార్ వచ్చేసారు సార్. సార్ ఇదిగోండి సార్ పేపర్. ఏమైంది సార్? పల్లవికి మదన్కి మధ్య ఫ్రీక్వెంట్గా కాల్స్ వెళ్ళినట్టు ఈ కాల్ లిస్ట్లో ఉంది. గుడ్ ఈవినింగ్ సార్. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చేసాయి. సంతోష్, ఇవిగోండి సార్. హత్య జరిగిన ప్లేస్లో దొరికిన ఎవిడెన్స్ ప్రకారం ఫింగర్ ప్రింట్స్ ఒక్కరివే సార్. ఏమైంది సార్? రిపోర్ట్స్లో ఏముంది సార్? హోటల్ రూమ్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్, ఫోన్ మీద దొరికిన ఫింగర్ ప్రింట్స్ పల్లవి ఫింగర్ ప్రింట్స్ ఏనని ప్రూవ్ అయ్యాయి. అంటే మదన్ హత్య జరిగిన రోజు 10 to 11 మధ్యన మదన్ ఫోన్ నుండి 2 ఇన్కమింగ్ కాల్స్ పల్లవికి వచ్చాయి. తను ఈ హత్య చేసిందని నేను అంటాం కాదు, ఈ సాక్ష్యాలు చెప్తున్నాయి. సార్ అయినా మేడం ఇలా చేస్తుండ్రు సార్. పల్లవి హోటల్కి వెళ్ళటం నిజం, ఆ తర్వాత మదన్ గదిలోకి వెళ్ళటం నిజం, హత్య తర్వాత అదే గదిలో నుంచి బయటికి రావటం నిజం. ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్, కాల్ డేటా కూడా పల్లవికి ఈ హత్యకి సంబంధం ఉందనే చెప్తున్నాయి. కానీ హత్యకు ఉపయోగించిన వెపన్ దొరకలేదు కదా సార్. పల్లవి ఈ హత్యకు సంబంధించిన ఆ వెపన్ని ఎక్కడ దాచిందో తెలుస్తుంది. ఫోన్ని పడేసినట్టే ఆ వెపన్ని కూడా ఎక్కడో పడేసి ఉంటుంది, లేదా తెలివిగా దాచిపెట్టుంటుంది. సార్ మేడం మంచివారు సార్, ఇంకోసారి ఆలోచించండి సార్. నిన్న మనం ఎక్కడ కలిసాం? హోటల్ ప్యాలెట్ సైట్స్లో కలిసాం. ఆ మదన్కి మీరు వార్నింగ్ ఇచ్చారు కదా, ఆ తర్వాత కొంతకాలం అతను కామ్గానే ఉన్నాడు. కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ వెంటపడడం స్టార్ట్ చేశాడు. చాలా ఇరిటేట్ చేశాడు. నా వీక్నెస్ని అడ్డు పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. నన్ను హోటల్కి రమ్మని పిలిచాడు. నేను వెళ్ళకూడదని అనుకున్నాను, కానీ వాడు నన్ను వదిలిపెట్టలేదు.
నాకు వెళ్ళక తప్పలేదు. నేను అక్కడికి వెళ్ళి వాడికి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇద్దాం అనుకున్నానే కానీ చంపుదామని నేను అసలు అనుకోలేదు. అక్కడికి వెళ్ళాక వాడు నన్ను బలవంతం చేయబోతే పెనుగులాట జరిగింది. తప్పని పరిస్థితుల్లో వాడి నుంచి తప్పించుకోవడం కోసం వాడిని తోసేసి వచ్చేసాను. వాడు వెంట పడితే డోర్ వేసి నేను పారిపోయాను. అది జరిగింది. తీరా చూస్తే వాడు చనిపోయిన విషయం విని నేను షాక్ అయిపోయాను. నిజంగా వాడి చావుతో నాకు ఎలాంటి సంబంధం లేదండి. పల్లవి నాతో అబద్ధం చెప్పి కేసుని తప్పుదోవ పట్టించాలని ట్రై చేసింది. నన్ను మోసం చేయాలని చూసింది. పల్లవిని అరెస్ట్ చేయాలి. అందరినీ తీసుకుని వచ్చేయి. అమ్మా, పసుపు కుంకుమ అమ్మవారి పాదాల దగ్గర చల్లండి. సకల నేరస్తుడిని అరెస్ట్ చేయడానికి వచ్చాడంట. మెల్లగా వెనక డోర్ తీసి ఎస్కేప్ అయిపో. నేరస్తులు ఎవర్రా? పల్లవి. పల్లవి ఎమ్మెల్యే దేవయాని కొడుకు మదన్ హత్య కేసులో పల్లెవే నేరస్తురాలని నిరూపించే ఆధారాలు దొరికాయి. అందుకే తన్ని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్తో సహా వచ్చాను. నేను చెప్పానా ఇదే ఏ హత్య చేసి ఉంటుందని? దేవుడేం గుడ్డోడు కాదు, అందుకే దీన్ని పట్టించాడు. కార్తీక్, అసలు ఏం జరుగుతుందిరా?
మొన్నేమో ఇంట్రాగేషన్ అని తీసుకెళ్ళావు, సాక్ష్యాలు లేవు, తను నిందితురాలు మాత్రమే అని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావు. ఇప్పుడు ఇంటికొచ్చి తనే ఈ హత్య చేసిందని అరెస్ట్ చేయడానికి వారెంట్ తీసుకుని వచ్చావు. అప్పుడు తనేం తప్పు చేసి ఉండదని నేను బలంగా నమ్మాను నాన్న. కానీ ఆ నమ్మకాన్ని కానీ నేను నమ్మాను కదా, అందుకే నిజాన్ని నమ్మలేకపోయాను. నేను కాపాడే ప్రయత్నం చేశాను. నువ్వే హత్య చేశావని ఇన్ని ఆధారాలు చెప్తున్నా నీ మీద ఇంకా జాలి చూపిస్తే నాకన్నా వర్స్ట్ ఆఫీసర్ ఇంకోటి ఉండడు. నాకు ఇక పోలీస్ ఆఫీసర్గా ఉండే అర్హతే ఉండదు. అది కదండి, దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినాను. వినాల్సిన అవసరం కూడా నాకు లేదు. నువ్వేమన్నా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పుకో, ఇక్కడ కాదు. అరెస్ట్ చేయండి. వద్దని చెప్పు బ్యాడ్ పోలీస్, తీసుకెళ్ళొద్దని చెప్పు బ్యాడ్ పోలీస్, ప్లీజ్ బ్యాడ్ పోలీస్. ఫ్రెండు ఫ్రెండు నా వెళ్ళొద్దు ఫ్రెండు, ప్లీజ్ ఫ్రెండు, బ్యాడ్ పోలీస్ చెప్పు బ్యాడ్ పోలీస్. స్వీటీ, నీకేం తెలీదు, ఊరుకో. స్వీటీని పట్టుకోమా. వెనక్కిచ్చండి. ఫ్రెండు ప్లీజ్ ఫ్రెండు వెళ్ళొద్దు. రక్త చందన వృక్ష కారణ
స్వీటీ అటు తప్పుకో. లేదు బ్యాడ్ పోలీస్, నా ఫ్రెండ్ని తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. తనేం తప్పు చేయలేదు.